రాష్ట్రాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ఆర్బీఐ. అప్పులు లెక్క దాటుతున్నాయంటూ హెచ్చరించిన ఆర్బీఐ. అప్పులకు రెక్కలు వస్తే పేక మెడలా కురడం గ్యారంటీ అంటున్న ఆర్బీఐ. ఇకనైనా మారకపోతే రానున్న రోజుల్లో అంధకారంలోకి వెళ్తారంటున్న ఆర్బీఐ. కాసేపు పార్టీలు మొత్తం పక్కన పెట్టి ఆర్బీఐ అన్న మాటలు ఇచ్చిన సూచనలు ఒకసారి మనం పరిశీలిద్దాం. 2024-25వ ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్బీఐ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల యొక్క బడ్జెట్లను పరిశీలించింది. వాటిని చూసి షాక్ అయిన ఆర్బీఐ రాష్ట్రాల మేలు కోరే ఒక పెద్దన్న పాత్ర పోషించి కొన్ని సూచనలు సలహాలు అయితే చేసింది. దేశంలోని రాష్ట్రాల్లో ఎక్కువగా సంక్షేమ పథకాలపై ఫోకస్ చేసి ఖజానాకి చిల్లు పెడుతున్నారని, పేదవారికి ఇవ్వడంలో తప్పులేదు కానీ మన స్థాయి తగ్గట్టుగా ఇస్తే అంతా బానే ఉంటుంది, కానీ అరవు తెచ్చి బిర్యానీ పెడితే ఒకానొక రోజు పస్తులు ఉండాల్సి వస్తుందంటూ చురకలంటించింది ఆర్బీఐ. అలానే సంక్షేమ పథకాలు పెట్టొద్దు, ఇవ్వొద్దు అని నేను ఏమి చెప్పటం లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ప్రజలను ముందుకు నడిపించాల్సిన, తీసుకురావాల్సిన బాధ్యత నాయకులపైనే ఉంటుంది. కానీ ఆ నాయకులు పనికి వచ్చే పథకాలు పెడితే ఓకే, కానీ పనికిరాని పథకాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దాని వల్ల వారికి ఫ్రీగా దొరుకుతున్నాయి. కానీ ఆ ఫ్రీ వెనుక ఉన్న అప్పుల కదా ప్రజలకు ఏమి తెలుసు? నాయకులు ఇస్తున్నారు, ప్రజలు తీసుకుంటున్నారు, కానీ వాటిని తిరిగి కట్టేది ఎలాగా? మీ జేబులో నుంచి తీసి కట్టాలి అన్నది మర్చిపోతున్నారు. ఇలా ఇబ్బడి ముబ్బడిగా అప్పుల కుప్పను పెంచుకుంటూ పోతే ఒకానొక రోజు చేయి చేస్తే అరువు పెట్టే వాళ్ళు కూడా దొరకరు. అది గమనించాల్సిన విషయం. ఏ రాష్ట్రానికైనా ఎకానమీ బ్యాలెన్స్డ్ గా ఉండాలంటే క్యాపిటల్ అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్స్ ని సరిగ్గా నిర్వహించాలి. వీటి రెండిటి మధ్య సమతుల్యం దెబ్బతినేలాగా చేయకూడదు. ఏ రాష్ట్రమైనా రాష్ట్ర బడ్జెట్ లో పెట్టే డబ్బులో 40% మూలధన వ్యయం చేయాలి, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దీన్ని అర్థమయ్యే విధంగా చెప్పాలంటే రేపటి కోసం మనం పెట్టే ఇవాటి ఖర్చు. ఒక ఉదాహరణ తీసుకొని చెప్పాలంటే మీ చదువుల కోసం మీ తల్లిదండ్రులు పెట్టే ఖర్చు క్యాపిటల్ ఎక్స్పెండిచర్. దానికి కొన్నాళ్ళ తర్వాత రిటర్న్స్ రావడం మొదలవుతుంది. ఇక రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనే దాన్ని మనం చాలా జాగ్రత్తగా మానిటర్ చేయాలి. ఇక దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే నీ కోసం నువ్వు పెట్టుకునే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. అంటే బట్టల కోసం, పర్ఫ్యూమ్ల కోసం, హెయిర్ స్టైల్ కోసం వీటికి రిటర్న్స్ ఉండవు. ఓన్లీ అవుట్ గోయింగ్ తప్ప ఇన్కమింగ్ అనేది అస్సలు ఉండదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తున్నది సరిగ్గా ఇదే. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ప్రజలకి ఎక్కువ మొత్తంలో పథకాలు ఆశ చూపి ఆ పథకాలకి ఎక్కువ మొత్తంలో డబ్బులు వృధా చేస్తున్నారు. నిజానికి ఉపయోగకరమైన పథకాలకి ఎవరు కూడా నో చెప్పరు, కానీ అనవసరమైన కొన్ని పథకాలు ఎక్కువయ్యాయి. దాని వల్లే వచ్చాయి ఈ తిప్పలు. ఇప్పుడు దీన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రిలేట్ చేస్తూ మాట్లాడదాం. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో గత 10 సంవత్సరాలుగా ఎక్కువ మొత్తం సంక్షేమ పథకాలు ఉపయోగించిన రాష్ట్రాల జాబితా తీస్తే అందులో మొదటి వరుసలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుంది. ఇలా 100 రూపాయలు ఖర్చు పెడితే 40 రూపాయలైనా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేస్తే రాష్ట్రాలు రేపటి రోజున సేఫ్ గా, బ్యాలెన్స్డ్ గా ఉంటాయి. కానీ గత 10 ఏళ్లు చూస్తే గనక కేవలం 20% కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కి పెట్టలేదు. దీని వల్ల రానున్న రోజుల్లో మన ఆర్థిక పరిస్థితులన్నీ చాలా ఇబ్బందులకు వెళ్తాయి. అలా కాకుండా ప్రగతి వైపు అడుగులు వేయాలంటే తల్లి బిడ్డ న్యాయం లాగా 40 రూపాయలు రేపటి కోసం, 60 రూపాయలు నేటి కోసం ఖర్చు చేయాలి. ఇలా జరగాలంటే ప్రజలు పథకాలకు ఆశపడి ఓట్లు వేయడం ఆపాలి. నోట్, ఇక్కడ అవసరమైన పథకాలు లైక్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ అండ్ రైతులకు ఉచిత కరెంట్ వంటి వాటి గురించి కన్సిడర్ చేయడం లేదు. ఎందుకంటే ఇవి చాలా ఉపయోగకరమైనవి. ఇలాంటివి కాకుండా ఇతర పథకాలకు నో చెప్పాలి ప్రజలు. అప్పుడే రాష్ట్రాలు ఆర్థిక వికాసాన్ని అయితే సాధిస్తాయి. ఆర్బీఐ చెప్పిన ఈ మాటలు విన్న తర్వాత మీకు ఇది కరెక్ట్ అని అనిపించిందా లేదా రాంగ్ అని అనిపించిందా? శృతి మించుతున్న ఉచితాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేసేయండి.